వెల్కమ్ టు ఫోకస్. క్రీడాకారులంటే జనంలో క్రేజ్ ఉంటుంది. అటు ఫ్యాన్స్ నుంచి లభించే మద్దతు చూసి మైదానంలో చెలరేగిపోతూ ఉంటారు ఆటగాళ్లు. సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ గా గుర్తింపు పొందిన జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు. రవిశాస్త్రి, అజారుద్దీన్ దగ్గర నుంచి సానియా మీర్జా వరకు ఇదే జరిగింది. తాజాగా సైనా నెహ్వాల్ ఈ జాబితాలో చేరిపోయింది. 7 ఏళ్ల వివాహ బంధం, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నాం అంటూ పారుపల్లి కశ్యప్తో విడిపోతున్న విషయాన్ని ప్రకటించింది సైనా నెహ్వాల్. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపింది. సైనా, కశ్యప్ ఇద్దరు భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్సే. ఇద్దరు బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే. గోపీచంద్ అకాడమీలో ఏర్పడ్డ స్నేహమే ప్రేమగా మారింది. 2018లో పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. అయితే 7 ఏళ్ల వివాహ బంధానికి ఇప్పుడు ఎండ్ కార్డు పడింది. జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకువెళుతుంది. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాత నేను కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇరువురి శాంతి, ఎదుగుదల, ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. కశ్యప్తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలని. ఈ కష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ఆశిస్తున్నానంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలో పోస్టు పెట్టింది సైనా నెహ్వాల్. సైనా, కశ్యప్ అన్యోన్యంగానే ఉండేవారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ అకస్మాత్తుగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది సైనా. అయితే విడాకుల అంశంపై కశ్యప్ ఇంకా రియాక్ట్ కాలేదు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించింది సైనా నెహ్వాల్. 2 సార్లు కామన్వెల్త్ ఛాంపియన్గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచి ప్రపంచ దేశాల ముందు భారత జెండాను రెపరెపలాడించింది. 2014లో కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించింది. 2015లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో విజయం సాధించింది. దీంతో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. భారత్ తరఫున మహిళల సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. 2016 నుంచి సైనా కెరీర్ ఒడిదుడుకులకు గురైంది. సైనాను గాయాలు వెంటాడాయి. ఫామ్ లేకపోవడం వల్ల కెరీర్ ప్రమాదంలో పడింది. సరిగ్గా ఆ సమయంలోనే కశ్యప్ ఆమెకు అండగా నిలిచాడు. 2019 జాతీయ ఛాంపియన్షిప్లో కశ్యప్ మార్గదర్శకత్వంలో భారత స్టార్ షట్లర్ పివి సింధును ఓడించింది సైనా. కశ్యప్ కెరీర్ విషయానికొస్తే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాడు. 2009లో డచ్ ఓపెన్, సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, సింగపూర్ సూపర్ సిరీస్లలో సెమీఫైనలిస్టుగా నిలిచాడు కశ్యప్. అదే సంవత్సరం స్పానిష్ టౌలోస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. 2010లో కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ సెమీఫైనల్లో ఓటమి పాలై కాంస్య పథకంతో సరిపెట్టుకున్నాడు. అలాగే టీమ్ ఈవెంట్లో భారత్కు రజత పథకం అందించడంలో కీలక పాత్ర పోషించాడు కశ్యప్. 2011లో రోహతక్లో జరిగిన 75వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. 2012 ఇండియా గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. 2013లో కెరీర్లో అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు కశ్యప్. వరల్డ్ నంబర్ 6 ర్యాంకును సాధించాడు. 2014లో స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు కశ్యప్. 2015లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీలో గెలుపొందాడు. 2016 నుంచి కశ్యప్ కెరీర్ పతనమవుతూ వచ్చింది. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. కానీ 2018లో మళ్లీ పుంజుకుని ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో విజయం సాధించాడు కశ్యప్. చివరిసారిగా 2023 జూన్లో ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఆడింది సైనా నెహ్వాల్. తాను ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లు గతేడాది ప్రకటించింది సైనా. అంతేకాదు, కెరీర్ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించింది. ఇక కశ్యప్ 2024లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత కోచింగ్ ప్రారంభించాడు. తాము విడిపోతున్నామంటూ సైనా ఇన్స్టాలో పోస్ట్ పెట్టినా కశ్యప్ మాత్రం దానిపై స్పందించలేదు. పైగా సైనాతో గల పాత ఫోటోలన్నీ తన ఇన్స్టా అకౌంట్లో అలాగే ఉంచాడు. ఈ ఏడాది మేలో సైనా, కశ్యప్ సౌత్ ఆఫ్రికా టూర్కు వెళ్లారు. అక్కడ సంతోషంగా గడిపిన క్షణాలను సైనా షేర్ చేసింది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కడొచ్చాయి, విడాకులకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది మాత్రం తెలియరాలేదు. కెరీర్లో ఇద్దరూ కలిసి ఎదిగారు. కపుల్స్ గోల్స్ ను సెట్ చేశారు. అయితే ఇప్పుడు ఇటు సైనా నెహ్వాల్, అటు పారుపల్లి కశ్యప్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కు దూరమయ్యారు. అదే సమయంలో వివాహ బంధానికి కూడా ముగింపు పలకడంపై క్రీడాభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన క్రీడాకారులకు సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. వాళ్ల ప్రేమ, పెళ్లి, పిల్లలు, వాళ్ల పుట్టినరోజుల సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ట్రెండింగ్లో నడుస్తాయి. అయితే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ సెలబ్రిటీలు ఒక్క ముక్కలో చెప్పేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం దానిని ఈజీగా తీసుకోలేకపోతున్నారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్ విడాకులు తీసుకుంటున్నారు. కెరీర్లో కలిసి ఎదిగిన జంట ఇది. కష్టకాలం ఎదురైనప్పుడు అండగా నిలిచి ఒకరినొకరు విజయతీరాలు చేర్చుకున్న ఘనత వీళ్లది. కపుల్స్ గోల్స్ ను సెట్ చేసిన సైనా, కశ్యప్ జంట విడిపోవడం అభిమానులకు షాకిచ్చే అంశమే. కెరీర్లో సక్సెస్ సాధించిన వీళ్లు ఫ్యామిలీ లైఫ్లో ఎందుకు ఫెయిల్ అయ్యారన్నది హాట్ టాపిక్ గా మారింది. వీళ్లే కాదు, చాలా మంది సక్సెస్ఫుల్ క్రీడాకారుల వివాహ బంధాలు అర్ధాంతరంగా ముగిశాయి. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, క్రికెటర్లు శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్, యజువేంద్ర చాహల్, రవిశాస్త్రి, మహమ్మద్ అజారుద్దీన్, శ్రీనాథ్ల వివాహ బంధాలు అర్ధాంతరంగా ముగిశాయి. జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నది ప్రశ్న. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013లో హిందీ సినిమా సత్యాగ్రహం ద్వారా భారత్కు పరిచయమైంది. ఆ తర్వాత బిగ్ బాస్ హిందీ సీజన్ 8తో గుర్తింపు పొందింది. ఆ క్రేజ్తో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. నటనతో మెప్పించింది. ఈ క్రమంలోనే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2019 డిసెంబర్ 31న దుబాయ్లో నటాషా చేతికి ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు పాండ్యా. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ప్రేమలో ఉండగానే ఆమె గర్భం దాల్చింది. తాను తండ్రి కాబోతున్న సంతోషాన్ని హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్తో పంచుకున్నాడు. 2020లో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది. 2020 జూలైలో వాళ్లకు కొడుకు అగస్త్య పుట్టాడు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసింది నటాషా. పూర్తిగా కొడుకు పెంపకంపైనే ఫోకస్ పెట్టింది. కొంతకాలం వీరి జీవితం ఆనందంగా సాగింది. ట్రిప్పులు, అగస్త్యతో ఆటలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నాడు. 2023 ఫిబ్రవరి 14న హార్దిక్, నటాషా రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత పాండ్యా, నటాషా మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరి జీవనశైలి మరొకరికి నచ్చలేదు. నటాషా తన ఇన్స్టా అకౌంట్ నుంచి హార్దిక్ పాండ్యాతో కలిసి ఉన్న ఫోటోలను తొలగించింది. దీంతో వాళ్ళిద్దరూ విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. చివరికి నటాషా, హార్దిక్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై 2024లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. విడాకులు తమ ఇద్దరికీ ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపాడు పాండ్యా. విడిపోయినప్పటికీ తమ కొడుకు అగస్త్యకు కో పేరెంట్స్గా ఉంటామని తెలిపాడు. అయితే విడాకుల తర్వాత కొడుకుతో కలిసి తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయింది నటాషా. అయితే విడిపోవడానికి కారణం మాత్రం చెప్పలేదు. మరో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ 9 ఏళ్ల వివాహ బంధానికి కూడా 2021లో అనూహ్యంగా ఎండ్ కార్డు పడింది. భర్త శిఖర్ ధావన్తో విడిపోతున్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఆయేషా. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. వీళ్లు కూడా తాము విడిపోవడానికి అసలు కారణమేంటో చెప్పలేదు. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే జోడీ ఎందుకు విడిపోయిందో అర్థం కాని పరిస్థితిలో పడ్డారు ఫ్యాన్స్. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఆయేషా, ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2014లో కొడుకు జొరావర్ పుట్టాడు. అయితే 9 ఏళ్ల దాంపత్య బంధానికి అనూహ్యంగా ముగింపు పలికింది ఈ జంట. ఆయేషాకు ధావన్తో రెండో వివాహం. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆయేషా ముఖర్జీ కుటుంబం ఆమెకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వలస వెళ్ళింది. వ్యాపార రీత్యా అక్కడే స్థిరపడింది. కిక్ బాక్సింగ్లో ప్రావీణ్యం పొందిన ఆయేషా జాతీయ స్థాయి కిక్ బాక్సర్గా ఎదిగింది. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తతో ఆయేషాకు పెళ్లైంది. అయితే కొన్నాళ్లకే వారి వైవాహిక బంధానికి తెరపడింది. విడాకుల తర్వాత 2 పిల్లల్ని చూసుకుంటూ ఆస్ట్రేలియాలోనే ఉంది ఆయేషా. ఫేస్బుక్ ద్వారా ధావన్తో ఆయేషాకు పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి ధావన్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీనికి ధావన్ కంటే ఆయేషా 10 ఏళ్లు పెద్ద కావడమే కారణం. పైగా ఆయేషాకు 2 పిల్లలు ఉండడం వల్ల శిఖర్ ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. శిఖర్ ధావన్ తన తల్లి అంగీకారంతో 2009లో ఇంటి నుంచి బయటకొచ్చేశాడు. 2012లో ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. ఆయేషా 2 కూతుళ్లను తన పిల్లలుగానే ప్రకటించాడు ధావన్. వాళ్లను ఆస్ట్రేలియాలోనే ఉంచి చదివించే బాధ్యత తీసుకున్నాడు. కానీ 2021లో వీరి వివాహ బంధానికి తెరపడింది. విడాకుల గురించి ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ పెట్టింది ఆయేషా ముఖర్జీ. జీవితంలో తానేంటో నిరూపించుకోవడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని రాసుకొచ్చింది. నిజమే, వివాహ బంధాన్ని తెంచుకోవడం అంత సులభమేమీ కాదు. నటాషా, ఆయేషా విదేశాల్లో పుట్టినా లేదా అక్కడ పెరిగిన వాళ్లు కావచ్చు. కానీ ఇద్దరూ తమ భర్తల నుంచి విడిపోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరని మాత్రం వాళ్లు పెట్టిన పోస్టులు బట్టి స్పష్టమవుతుంది. జీవిత భాగస్వాముల్లో ఒకరు విడిపోదామంటుంటే మరొకరు దానికి మానసికంగా సిద్ధంగా లేరని స్పష్టమవుతుంది. అది ఆయేషా, శిఖర్ ధావన్ల జంట కావచ్చు, లేదా పాండ్యా, నటాషా కావచ్చు. ఇక్కడ వీరు విడిపోవడానికి స్పష్టమైన కారణాలేవీ లేవు. కారణాలు ఉన్నా
వాటిని తమ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశంగా భావిస్తున్నారు. కానీ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు క్రీడాకారులు చేస్తున్న ప్రకటనలను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. డబ్బు హోదా ఉన్న సెలబ్రిటీల పరిస్థితే అలా ఉంటే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సినీ క్రీడా రంగాలకు చెందిన వారిని చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. సినీ హీరో హీరోయిన్లు క్రీడా రంగానికి చెందిన వాళ్ళ స్టైల్ను ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎండోర్స్ చేసే వస్తువుల్ని ఎగబడి కొంటారు. ఇంతవరకు బాగానే ఉంది. సెలబ్రిటీలు ఎడాపెడా విడాకులు తీసుకుంటున్నారు. మరి వాళ్లను ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఏం చేస్తారు? ఫ్యాన్స్ మానసిక స్థితిపై సెలబ్రిటీల విడాకుల ప్రభావం ఎలా ఉంటుంది? సెలబ్రిటీలు అంటే వాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు వాడే వస్తువులే కాదు, ఎండార్స్ చేసే వాటిని కూడా ఎగబడి కొంటారు జనం. సెలబ్రిటీలు అంటే తమ తమ రంగాల్లో సక్సెస్ సాధించిన వాళ్ళు. సినిమా, క్రీడల్లో వాళ్ళు ఎలా రాణించారు, ఎన్ని విజయాలు సాధించారు, ఆరంభంలో ఎంత కష్టపడ్డారు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారన్నది తెలుసుకోవాలని ఆరాటపడతారు జనం. తమ అభిమాన క్రీడాకారులకు సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా చాలా గొప్పగా చూస్తారు ఫ్యాన్స్. అంతేకాదు వాళ్లను ఆదర్శంగా తీసుకోమని అందరికీ చెబుతూ ఉంటారు. సెలబ్రిటీలు అంటే జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ళు, డబ్బు, సమాజంలో ఒక హోదా సాధించిన వాళ్ళు. ఇక అటువంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుని జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలనుకుంటారు అభిమానులు. మిగతా విషయాల సంగతి సరే కానీ వైవాహిక బంధం విషయం మాత్రం సెలబ్రిటీలను ఫాలో కాకపోవడమే బెటర్ అనేవాళ్లు కూడా ఉన్నారు. దీనికి ముఖ్య కారణంగా క్రీడా, సినీ సెలబ్రిటీల వైవాహ జీవితాలకు అర్ధాంతరంగా ఫుల్ స్టాపులు పడటమే. ఇండియన్ క్రికెటర్ రవిశాస్త్రి అంటే ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్. అతను ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఫిదా కాని వాళ్లు ఉండరు. 1990లో రీతూ సింగ్ను పెళ్లి చేసుకున్నారు రవిశాస్త్రి. వాళ్లకు కూతురు అలేఖ కూడా ఉంది. కానీ 2012లో రవిశాస్త్రి, రీతూ సింగ్ విడిపోయారు. 22 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలికారు. మరి వాళ్ల విడాకులకు కారణం ఏమిటి అంటే మాత్రం ఇంతవరకు చెప్పలేదు. అయితే ఆ నోటా ఈ నోటా తెలిసిందేమిటంటే రవిశాస్త్రి, రీతూ సింగ్ల జీవన విధానాలు వేరట. అందుకే చాలా కాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఎట్టకేలకు 2012లో విడాకులు తీసుకున్నారని టాక్. దిగ్గజ క్రికెటర్లలో రవిశాస్త్రి లాంటి పరిస్థితే అజారుద్దీన్, శ్రీనాథ్రది. 1987లో నౌరీన్తో అజారుద్దీన్కు పెళ్లైంది. 2 కొడుకులున్నారు. 1996లో భార్యకు విడాకులిచ్చాడు. నటి సంగీత బిజ్లానీని పెళ్లాడాడు. కానీ 2010లో సంగీత బిజ్లానీకి కూడా విడాకులిచ్చాడు. క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ విషయానికొస్తే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 300కు పైగా వికెట్లు తీసిన ఘనత అతడిది. 2008లో భార్య జ్యోత్స్నకు విడాకులిచ్చారు. అప్పటికి వీళ్లకు పెళ్లై 8 ఏళ్లయింది. తర్వాత జర్నలిస్ట్ మాధవి పాత్రవల్లిని పెళ్లి చేసుకున్నాడు శ్రీనాథ్. ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ది విచిత్రమైన పరిస్థితి. వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి అతను. 2007లో నిఖితా వంజరను పెళ్లాడాడు దినేష్ కార్తీక్. పైగా ఆమె దినేష్కు చిన్ననాటి స్నేహితురాలు. వీరి ప్రేమకు కుటుంబ పెద్దల అంగీకారం లభించడంతో పెళ్లికి అడ్డంకులు లేకుండా పోయాయి. 5 ఏళ్లు సంతోషంగా కలిసి జీవించారు. అనూహ్యంగా తన సహచరుడు మురళీ విజయ్తో ప్రేమలో పడింది నిఖిత. 2012లో విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ సమయంలో ఈ విషయం దినేష్ కార్తీక్ తెలిసింది. దీంతో వెంటనే నిఖితాతో విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక విడాకుల ప్రక్రియ జరుగుతున్నప్పుడు మురళీ విజయ్ వల్ల నిఖిత గర్భవతి అనే విషయం వెలుగు చూసింది. అయినా స్నేహపూర్వకంగా విడిపోయాడు. 2013లో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్తో దినేష్ కార్తీక్ ఎంగేజ్మెంట్ జరిగింది. 2 సంవత్సరాల తర్వాత అంటే 2015లో వీరి పెళ్లి జరిగింది. 2021లో వీరికి కవలలు జన్మించారు. పిల్లలకు కబీర్, జియాన్ అని పేర్లు పెట్టారు. ఇక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల విషయానికొస్తే మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్తో 2005లో పెళ్లైంది. 2011లో ఈ జంట విడాకులు తీసుకుంది. అయితే తమ విడాకులకు కారణమేంటో జ్వాల చెప్పింది. చేతన్ ఆనంద్ స్వార్థమే తాము విడిపోవడానికి కారణమని వివరించింది. తన కిట్, తన ఆట, తన ప్రాక్టీస్ అనడమే తప్ప తాను కూడా ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అనే విషయాన్ని చేతన్ ఏ రోజూ పట్టించుకోలేదంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది జ్వాల. మన క్రీడాకారులే కాదు, పొరుగు దేశం పాకిస్తాన్ క్రీడాకారులది కూడా ఇటువంటి పరిస్థితే. 1 కాదు 2-3 పెళ్లిళ్లు చేసుకుంటున్నారు పాక్ క్రికెటర్లు. ఇమ్రాన్, వసీం అక్రమ్, ఆఖరికి సానియా మిర్జాను పెళ్లాడిన షోయబ్ మాలిక్ ఈ కోవకు చెందిన వాళ్లే. టెన్నిస్ స్టార్గా ఓ వెలుగు వెలిగిన సానియా మిర్జా 2010లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లాడింది. 2018లో వీరికి బాబు పుట్టాడు. అయితే తమ 12 ఏళ్ల వైవాహిక బంధానికి 2022లో గుడ్ బై చెప్పింది ఈ జంట. సానియా మిర్జాకు ప్రపంచ స్టార్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణులలో ఒకరిగా గుర్తింపు ఉంది. డబుల్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా నిలిచిన ఘనత ఆమెది. ఆమె ఖాతాలో 6 డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్లో టాప్ 100కు చేరుకున్న ఏకైక భారతీయురాలు. 2007లో
సానియా 27వ ర్యాంకుకు చేరుకుంది. షోయబ్తో పెళ్లయ్యాక దుబాయ్కు మకాం మార్చింది. కానీ సానియాకు విడాకులు ఇవ్వకుండానే టీవీ నటిని పెళ్లి చేసుకున్నాడు షోయబ్. కెరీర్లో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని రాణిస్తున్న క్రీడాకారులు వైవాహిక జీవితంలో మాత్రం క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. జీవిత భాగస్వామి నుంచి వాళ్ళు ఆశించినదేదో లభించకపోవడమో, లేక ఫ్యాన్స్ లాగే జీవిత భాగస్వామి కూడా తమను ఆరాధించాలని అనుకుంటున్నారో కానీ వివాహ బంధానికి అకస్మాత్తుగా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఒక్కోసారి తమ రోల్ మోడల్ చేసిన పనిని ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి సెలబ్రిటీల విడాకులు ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.